హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రిక్కీ నైసీ మల్టీ వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. మరెందుకు ఆలస్యం, చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెయ్యి వచ్చేసరికి నేను 2 మంత్స్ నుంచి మేగడ కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నానండి. కొంతమంది మేగడని ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను 2 మంత్స్ నుంచి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. వెన్న అనేది ఈజీగా రావాలంటే ఇక్కడ కూలింగ్ వాటర్ అయినా లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా యూజ్ చేయాలి. నేను ఇక్కడైతే ఐస్ క్యూబ్స్లో వాటర్ వేసుకొని ఆ కూలింగ్ వాటర్ వేస్తున్నానండి. దీన్ని మిక్సీ పడుతున్నాను చూడండి. వెన్న అనేది ఈజీగా సపరేట్ అయిపోతుందండి. నేనైతే మేగన్ను వేస్ట్ చేయకుండా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను 2 మంత్స్కి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటారా నెయ్యి ఇంట్లో, లేకపోతే స్టోర్లో కొనుక్కుంటారా? చూడండి ఈ విధంగా పట్టుకోవాలి. ఇంకా వెన్న అనేది సపరేట్ అవ్వాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి, కూలింగ్ వాటర్ అనేది. ఇలా వాటర్ అనేది స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకొని వెళ్ళాలండి. అప్పుడు వెన్న అనేది ఈజీగా వస్తుంది. అలా చేస్తే వెన్న అనేది విడిపోయి పైకి వస్తుంది. ఇంకొకసారి మిక్సీ పట్టాలి. చూడండి వెన్న అనేది ఈజీగా సపరేట్ అయిపోయింది. ఈ విధంగా రావాలండి వెన్న అనేది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇంకా క్లియర్గా వస్తుంది, ఇంకా బాగా సపరేట్ అవుతుంది వెన్న అనేది. చూడండి బాగా సపరేట్ అయ్యింది ఇక్కడైతే వెన్న. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వెన్న అనేది. నేను ఇక్కడైతే ఆ వెన్నను మరో గిన్నెలో తీసుకుంటున్నానండి. చూడండి చాలా బాగా వచ్చింది వెన్న అనేది. నేను సగమే వేసుకున్నాను, మిగతాది కూడా ఇలా వేసుకొని ఇలాగే ఫస్ట్ ఎలా చేసుకున్నామో ఆ ప్రాసెస్లోనే చేసుకోవాలండి. ఇక్కడ కూలింగ్ వాటర్ అనేది స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకొని వెళ్ళండి. అప్పుడు వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీలో ఎంతమంది ఇలా మేగడ్ని పడేస్తున్నారు? ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీలో ఎవరెవరు ఇంట్లోనే నెయ్యి చేస్తారు? మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీ కమెంట్స్ చదవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనకు ముందు వచ్చిన వెన్నని మరొక్కసారి ఇలా మిక్సీ పట్టుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వెన్న అనేది. వాటర్ సపరేట్ అయిపోయింది, వెన్న సపరేట్ అయిపోయింది, బాగా వచ్చింది. చూడండి నాకు ఇంత వచ్చింది, ఇంత క్వాంటిటీ వచ్చింది. నేనైతే దీన్ని వాష్ చేసుకుంటున్నాను. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి నీట్గా. అప్పుడు వెన్న అనేది బాగుంటుంది, బాగా వస్తుంది. సరే, మీలో ఎంతమంది నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తారు? చూడండి ఈ విధంగా వాష్ చేసుకోవాలి నీట్గా. చూడండి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది వాటర్లో. ఇలా సపరేట్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెయ్యి అనేది. నేను ఇక్కడైతే 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నానండి. నేనైతే నెయ్యిని ఫస్ట్ టైం చేస్తున్నానండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడండి ఈ విధంగా వచ్చింది నాకు వెన్న అనేది. సరే, నెక్స్ట్ అసలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. నెయ్యి అనేది బాగా మరుగుతుంది అప్పుడు. ఇంకోటి మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, ఎందుకంటే అడుగు అనేది ఈజీగా పట్టుకుంటూ ఉంటుంది. నెయ్యి మరిగే కొద్దీ అడుగు పడుతుంది కాబట్టి మందంగా ఉన్న గిన్నె ప్రిఫర్ చేయండి. ఇక్కడైతే స్మెల్ కోసం మెంతులు అలాగే కరివేపాకు, ఈ 2 హెల్త్కి మంచిది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. మరిగాక చూడండి రంగు ఎలా మారిందో. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారగాక దీన్ని వడపెట్టుకోవాలి. నేను ఒక చిన్న బొడుపుగా అడుగుతాను. మా చీర మడవలేం, నాన్న డబ్బులు లెక్క పెట్టలేం. అవి ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి నేను చల్లగా అయిపోయిన తర్వాత వడపెట్టుకుంటున్నాను. నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది నెయ్యి అనేది. నాకు బాగా మరిగిపోవడం వల్ల నాకు ఆ కలర్లో వచ్చింది. చాలా బాగుందండి. ఇలా నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి, పర్ఫెక్ట్గా నెయ్యి వస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.